పచ్చిమిరపకాయలతో పచ్చడి, నిలవ పచ్చడి. ఇలా ఫ్రెష్‌గా ఉన్న పచ్చిమిరపకాయలను కడిగి తుడిచేసుకొని ఎక్కడా తడి లేకుండా కొంచెం కొంచెం ఇలా రోట్లో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. లేదా మిక్సీలో ఒక్కసారి ఒక రౌండ్ వేసి తీసేయాలండి. మెత్తగా మాత్రం చేయకూడదు. చింతపండు గింజలు లేకుండా తీసేసి తొక్కించుకున్న ఈ మిరపకాయ తొక్కంతా వేసేసి రెండో రోజున ఇలా తీసేసి ఆ చింతపండును కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దీనికి పూర్తిగా మీకు ఉప్పు, చింతపండు, పసుపు, కారం ఇవన్నీ కొలతలు కావాలంటే ఫుల్ డీటెయిల్ వీడియో ఉంది. స్క్రీన్ మీద మీరు టచ్ చేస్తే యారో మార్క్ దగ్గర టచ్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్ వీడియో వస్తుందన్నమాట. ఈ పచ్చడి ఒక వారం రోజులు బయట పెట్టుకోవచ్చండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశలోకి కొంచెం పెరుగు కలిపితే చాలా టేస్టీగా అయిన పచ్చడి, చపాతీలోకి అన్నిట్లోకి తినొచ్చు. ఈజీగా ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి పొద్దున పూట చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.